నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి తాను మోసపోయానని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించారు. వాళ్ళ ట్రాప్లో ఎవరూ పడకూడదని జగపతి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జగపతి బాబు ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రియల్ ఎస్టేట్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో హెచ్చరించారు. ఇటీవల నేను ఓ రియల్ ఎస్టేట్ యార్డ్లో నటించా. వారు నన్ను మోసం చేశారు. వారెవరు, ఏం జరిగింది అన్నది త్వరలోనే మీకు చెబుతా. ల్యాండ్ కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోండి. ఎవరి ట్రాప్లో మీరు పడకండి అని జగపతి బాబు సూచించారు. జగపతి బాబు ఎలా మోసపోయారు అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. టాలీవుడ్లో ఒకప్పుడు జగపతి బాబు హీరోగా వెలిగారు. ఎన్నో హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉండేది. అయితే వరుస ఫ్లాప్స్ ఉండటంతో రేస్లో వెనుకబడిపోయారు. అడపాదడపా హిట్లు కొట్టినా నిలదొక్కుకోలేకపోయారు. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం దూసుకుపోతున్నారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. పుష్ప 2, మిస్టర్ బచ్చన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.